హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్. ఎవ్రీడే మా ఛానల్లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకెవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు ప్రాఫిట్ అండ్ లాస్ పూర్తి సిలబస్ కంప్లీట్ చేసాం. ఈ రోజు మనం ప్రాఫిట్ అండ్ లాస్ రివిజన్ కోసం మోడల్ 11 నేర్చుకున్నాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎక్కువ మార్క్స్ వచ్చే విధంగా మోడల్ 11 ని ఈజీ ట్రిక్స్ తో నేర్చుకున్నాం. అసలు మోడల్ 11 అంటే ఏమిటి? ఒక వస్తువుని ఒకసారి ప్రాఫిట్, ఇంకొకసారి లాస్, లేదా 2 times ప్రాఫిట్ 2 times లాస్ అలా వరుసగా జరిగే ట్రాన్సాక్షన్ ని మోడల్ 11 అంటారు. నెట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? నెట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ a ఇంటూ b బై 100. ఇక్కడ ఏ అంటే వాల్యూ, ఏ అంటే ఏం తీసుకోవాలి? ఏ అంటే ఫస్ట్ ప్రాఫిట్ పర్సెంటేజ్, ఏంటంటే ఫస్ట్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆర్ లాస్ పర్సెంటేజ్. బి అంటే సెకండ్ ప్రాఫిట్ పర్సెంటేజ్, సెకండ్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆర్ లాస్ పర్సెంటేజ్. ఇప్పుడు లాస్ అంటే ఎంత? లాస్ అంటే మైనస్ గా తీసుకోవాలి. లాస్ అంటే మైనస్ గా తీసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసినట్లయితే, ఒక వ్యక్తి ఒక వస్తువుని మొదట 20% ప్రాఫిట్, తర్వాత 10% లాస్ తో అమ్మాడు. మొత్తం లాభం లేదా నష్టం ఎంత అనేసి అడుగుతున్నారు. ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఏ అంటే వాల్యూని ఏ విధంగా తీసుకోవాలి? 20. బి అంటే ఇక్కడ బి అంటే 10% లాస్ కాబట్టి -10 గా తీసుకోవాలి. మనకి ఫార్ములా ఏంటి? నెట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ a ఇంటూ b బై 100. ఇప్పుడు వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ అంటే ఎంత? 20 ప్లస్ b అంటే -10 ప్లస్ a అంటే 20 ఇంటూ b అంటే -10. అప్పుడు 20 ప్లస్ మైనస్ అవుతుంది, -10 ప్లస్, ఇప్పుడు 20 ఇంటూ -10 ఏమవుతుంది? -200 అవుతుంది. -200 అవుతుంది. 200 బై, ఇక్కడ ఎంత వచ్చింది? ఇక్కడ 100 ఉంది కాబట్టి 100 వేయాలి. ఈ 2 zeros కి క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 20లో నుంచి -10 తీసేస్తే 10. ఇక్కడ ప్లస్ మైనస్ అవుతుంది, -2 మిగులుతుంది. అప్పుడు 10లో నుంచి 2 తీస్తే ఏమవుతుంది? 8%. 8% ఏంటి? ప్రాఫిట్. ఇది మనకి ఆన్సర్ అవుతుంది.